హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రవేశిక ప్రియాంబుల్లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, జవహర్ లాల్ నెహ్రూ గారు 1946 డిసెంబర్ 13వ తేదీన రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ పరిషత్తులో ప్రకటిస్తూ చేసిన తీర్మానం ప్రవేశికకు ప్రధాన ఆధారం. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం నుంచి ప్రవేశిక అన్న భావాన్ని గ్రహించడం జరిగింది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గణతంత్ర భావన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు రాజ్యాంగ ప్రవేశికకు ఆధారాలైనవి. ప్రవేశికను ఇప్పటి వరకు ఒకే ఒకసారి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి అందులో క్రొత్తగా 3 పదాలను చేర్చడం జరిగింది. అవి సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత. ప్రవేశికలోని ముఖ్య పదాలు ఏవనగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. ఈ ప్రవేశిక ద్వారా పౌరులకు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి సామాజిక ఆశయాలు ఏవనగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు వ్యక్తి గౌరవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.